వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మౌలిక వసతుల రూపకల్పనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. పేదింటి అమ్మాయి పెళ్లికి పట్టుచీర, 50 కిలోల బియ్యం, 7,500 రూపాయలు అందజేత. సోషల్ మీడియా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితరణ. ఘనంగా శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారో. గిరిజన ఆడపడుచులతో కలిసి నృత్యం చేసిన రామచంద్రు నాయక్, యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి. టీఆర్ఎస్ పై ఉన్న కోపాన్ని కాంగ్రెస్ నాయకులు రైతులపై చూపుతున్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, రామగుండం నియోజకవర్గ కేంద్రం 26వ డివిజన్ మార్కండేయ కాలనీలో 8 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, డివిజన్లలో ప్రజలు తిరిగేందుకు రోడ్ల వ్యవస్థ, మౌలిక వస్తువుల రూపకల్పనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు శంకుస్థాపన చేస్తున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ బండి అనిల్ కుమార్, డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొంచెం వెడల్పు కానీ ఇంకా గడపరేది పారేది నాన్న రామగుండం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మార్కండేయ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్ శంకుస్థాపనకి ముఖ్య అతిథులుగా చేసిన మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, అలాగే డివిజన్ కార్పొరేటర్ దయాకర్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మన రోడ్స్, డ్రైనేజ్లు, ప్రధాన రహదారులు అన్నీ కూడా చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారిని అడుగుతుండనే మా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా సహకరించి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు దాదాపు 120 కోట్లకు గాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అదే మాదిరిగా డిఎంఎఫ్టీ అన్నీ కలుపుకొని ప్రతి వాడలో రోడ్లు వేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే ఈ వారం ఈడ 1,40,00,000తో ఈ డివిజన్లో రోడ్స్ ఇవ్వడం జరిగింది. వాడలుగా అన్ని రోడ్లు కూడా పూర్తి చేసి మార్కండేయ కాలనీ నుంచి లూత్ నగర్ వరకు ప్రతి ఒక్క స్ట్రీట్లో రోడ్లు వేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. మా సోదరులు, మా గౌరవ మేయర్ గారు డాక్టర్ అనిల్ గారు, వారి యొక్క సారథ్యంలో వారి స్థానిక కార్పొరేటర్ సోదరుడు దయాకర్, వారి యొక్క విన్నపం మేరకు మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అదే మాదిరిగా మా సోదరి వారు కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో సాంబమూర్తి వాళ్ళు చెప్పడం, ప్రధానంగా శ్రీనివాస్ గారు ఈ వాడల గురించి రోజు చెప్తా ఉన్నారు. తప్పకుండా వేములవాడ అర్బన్ మండలం సంకపల్లి గ్రామానికి చెందిన పేదింటి అమ్మాయి
రెడ్డవేణి సంధ్యారాణి వివాహం సందర్భంగా దాతల నుండి వివరాలు సేకరించి అమ్మాయి తల్లిదండ్రులు రెడ్డవేణి గౌతమి శ్రీనివాస్ కు 7,500 రూపాయల నగదు, 50 కిలోల బియ్యం, పట్టుచీర, పసుపు కుంకుమ, గాజులు అందజేయడం జరిగిందని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. ట్రస్ట్ సభ్యులు డాక్టర్ బెజ్జంకి రవీందర్ మాట్లాడుతూ ట్రస్ట్ వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేసిన 24 గంటల్లోపే మానవతా దృక్పథంతో స్పందించి విరాళాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పెళ్లికూతురు తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతూ మా అమ్మాయి పెళ్లికి తోబొట్టువుల్లా సాయం అందించిన దాతలను మేము జీవితంలో మరువలేమని, వారికి రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలాస రాజేందర్, చల్లా సత్తయ్య, విరగోని ఆంజనేయులు గౌడ్, గోగికారి సత్యం పాల్గొన్నారు. ఈరోజు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున రెడ్డవేణి సంధ్య అనే పేదింట అమ్మాయి, సంకపల్లికి చెందిన పేదింట అమ్మాయికి పెళ్లి సందర్భంగా రేపు పెళ్లి సందర్భంగా నిన్ననే మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ని ఆశ్రయించి మాకు ఆర్థిక సహాయాన్ని మీ తరఫున మాకు ఏమన్నా చేయమని ఆర్జించగా నిన్నటికి నిన్న గ్రూప్లో పోస్ట్ చేస్తే దాతలు సహాయ సహకారాలు అందించి 50 కిలోల రైస్ని, పెళ్లి పట్టుచీర, పసుపు కుంకుమ, గాజులు, 7,500 రూపాయలను ఆర్థిక సహాయాన్ని పేదింటి మహిళ సంధ్యారానికి పెళ్లి కొరకు దాతలు సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారికి ఈరోజు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళకు మేము అందించడం జరిగింది. దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సంకపల్లి గ్రామానికి చెందిన రెడ్డవేణి సంధ్యారాణి వివాహము రేపు జరగనున్న సందర్భంగా వారు నిన్ననే ట్రస్ట్ వారిని సంప్రదించి ఏదైనా మీ తరఫున ఆర్థిక సహాయం అందించండి కోరడంతో ట్రస్ట్ గ్రూపుల్లో మరియు మిగతా వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయగా దాతలు స్పందించి 50 కిలోల బియ్యము, పట్టుచీర, 7,500 రూపాయలు అందించారు. దాతలందరికీ ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పేరు పేరున నమస్కారం. మీరు చెప్పండి సార్. బియ్యం, పట్టుచీర, పసుపు కుంకుమ 7,500 జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారు కార్యక్రమంలో రాజీవ్ చౌరస్తా నుండి గిరిజనుల భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రు నాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి స్వర్ణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలు హాజరయ్యారు. గిరిజన ఆడపడుచులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి నృత్యం చేశారు. ఈ ర్యాలీలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్టీ సెల్ నాయకులు, ఆడపడుచులు, యువజన నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో సైన్స్ ఫేర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్ రెడ్డి పద్మజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తాము చేసిన సైన్స్ ఆవిష్కరణలను తోటి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల డాన్సులు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కిషన్, దేవరాజ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. And expressing heartfelt gratitude for honoring our invitation and gracing us by with you on a journey of wonder and discovery. Science isn't just about facts and figures, it's about unleashing the secrets of the universe and unleashes the power of curiosity. Science. And remember, in science there are no limits, only new frontiers to explore. Happy science. Thank you, Sri Manvi.
ఓకే మ్యామ్ కట్ చేయండి. I'm from 7th standard. Today I made a project. This is day and night working model. This is the earth. The earth is rotated west to east. The earth has mainly two types of movements. The day and night are formed due to the earth's rotation. The earth's rotation is the movement of the earth around its axis. The earth takes 24 hours to complete one rotation. At any point in time, half of the earth is in sunlight, while other half is in darkness. The light వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పై ఉన్న కోపాన్ని కాంగ్రెస్ నాయకులు రైతులపై చూపవద్దని అన్నారు. కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ తప్ప అన్ని రిజర్వాయర్లు 70% పూర్తయ్యాయని తెలిపారు. మేడిగడ్డలో 2-3 పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు జరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు పెట్టి అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సంపాదన పెంచి పేదలకు పంచు అనే నినాదంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ప్రజలకు అందజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సురేందర్, రాజేందర్ పాల్గొన్నారు. అన్నీ కూడా సంపూర్ణంగా ప్రజలకు అందించే విధంగా గడిచిన 10 సంవత్సరాల్లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేసిన సంగతి మనం అందరం కూడా చూసినాం. ఏ ఎన్నికలు జరిగినా గతంలో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం, మరి నిధుల రూపకంలో తెలంగాణ ఒక ధనిక రాష్ట్రంగా వచ్చినటువంటి సంపాదన అన్నింటినీ కూడా పేదలకు పంచాలి, సంపద పెంచాలి, పేదలకు పంచాలని దేశంలో లేనటువంటి సంక్షేమాలు అందించడం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దాదాపు 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇవ్వడం, దాంతోపాటు నీళ్లు, సాగునీరు అయితే మీరు చూస్తున్నారు. తెలంగాణ రాకముందు ఏ రకంగా వ్యవసాయం ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా వ్యవసాయం అభివృద్ధి చెందింది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. దాని భాగంగా అప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టులను మరి నిన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరంలో ఏడిగడ్డలో ఒక 2-3 పిల్లర్లు కుంగిపోవడం, దాన్ని అలా రాద్ధాంతం చేసి గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద పెద్ద తప్పు చేసింది, కేసీఆర్ ఒక తప్పు చేసిందని కొన్ని నెపం నెట్టి ఇవాళ కావాలని వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంది. మరి నిన్ననే చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా సందర్శించాం. అక్కడ 85 పిల్లర్లు ఉన్నాయి. అక్కడ ఒక 2-3 పిల్లర్లనే చిన్నగా క్రాక్ రావడం, మరి మిగతా అన్నీ కూడా మంచిగా ఉన్నాయి.
దాన్ని పెట్టి ఇలా నీళ్లు కూడా రైతులకు ఇవ్వకుండా ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏదో పెద్ద తప్పు చేసిందని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసాం. మనం అందరం కూడా చూస్తున్నాం. వాళ్ళు కూడా సందర్శించింది. దాన్ని మరమ్మతులు చేయాలి. మరి అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ తప్పుదమ్మా ఎవరు తప్పుదు దాని మీద ఎంక్వైరీ చేయండి. తప్పకుండా దాన్ని మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. తప్పకుండా ఇది కావాలని ఇలా టీఆర్ఎస్ మీద కోపం ఉంటే ప్రజల మీద చూపించద్దు, రైతుల మీద చూపించద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి, మరి పాలమూరు రంగారెడ్డి కూడా 2015లో ప్రారంభించిన సంగతి మనం అందరూ కూడా తెలుసు. మరి గడిచినటువంటి ఈ 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో అనేక కేసులు కాంగ్రెస్ నాయకులు ఎన్నో కేసులు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు చిన్నారులకు బాధ్యతగా తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఎక్కడైనా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న నరసింహులు, గోపాల్, ఏజాజ్, నరేష్ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అన్ని ఆసుపత్రుల్లో మరి అదేవిధంగా మరి కొన్ని సెంటర్లు కూడా ఈ యొక్క పోలియో చుక్కలు వేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్నారులు 5 సంవత్సరాల లోపల పిల్లలందరూ కూడా ఈ యొక్క పోలియో డ్రాప్లు వేసుకొని ఏదైతే అంగవైకల్యం కలగకుండా అంటే పక్షవాతం కానీ మరి ఎటువంటివి రాకుండా ఈ యొక్క పోలియో చుక్కలు ప్రతి ఒక్కరు కూడా వేయించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయినాకనే మళ్ళా అందరూ కూడా ఈ అవినీతికి గురి కాకుండా ఉండాలని ఈ పోలియో చుక్కలు వేసుకోవడం చాలా మంచిది. 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకోవాలని ఆయన ఈ ప్రభుత్వం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అందరూ బాగుండాలని ఆయన సంకల్పం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలకు అందరికీ సామాన్యులు ఓ ప్రభుత్వ అధికారిని కలవాలంటే ఆ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని అధికారులు ఉన్న ఈ రోజుల్లో తనను కలిసేందుకు సమయం దొరక్క కార్యాలయాల్లో ఎదురు చూస్తున్న వారందరి దగ్గరకు వచ్చిన వారి అర్జీలను స్వీకరిస్తున్నాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశంక. ప్రతిరోజు తన విధులు ముగించుకొని వెళ్తున్న సమయంలో అందరినీ పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవటమే కాకుండా వీలైనంత త్వరగా కలెక్టర్ శశంక పరిష్కరిస్తున్నాడు. అతని పనితీరు చూసిన వారందరూ శబాష్ కలెక్టర్ అంటున్నారు. కలెక్టర్ శశంక పనితీరుతో అటు నాయకుల ప్రశంసలతో పాటు ఇటు ప్రజల మన్ననలు పొందుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మౌలిక వసతుల రూపకల్పనే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. పేదింటి అమ్మాయి పెళ్లికి పట్టుచీర, 50 కిలోల బియ్యం, 7,500 రూపాయలు అందజేత. సోషల్ మీడియా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితరణ. ఘనంగా శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారో. గిరిజన ఆడపడుచులతో కలిసి నృత్యం చేసిన రామచంద్రు నాయక్, యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి. టీఆర్ఎస్ పై ఉన్న కోపాన్ని కాంగ్రెస్ నాయకులు రైతులపై చూపుతున్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్ సక్షం సమాజ్ హితం.